రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 15వ వచనం నుండి 17వ వచనం వరకు చదువుకుందాం. ఈ సహోదరుడు మీ భోజనము మూలముగా దుఃఖించిన మీ విత్తలో ప్రేమ కలిగి నడుచుకున్న వాడను కావు. ఎవరి కొరకు క్రీస్తు చనిపోయెను వానిని నీ భోజనము చేత పాడు చేయుకుము. మీకున్న మేలైనది దూషణ పాలు కానియుకుడు. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమే ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కృప కలిగిన దేవ, నీకే స్తోత్రం నాయన. మీ అద్భుతమైన ప్రేమను బట్టి మీకు వందనాలు. మీ పరిశుద్ధ లేఖనములలోని గొప్ప విషయములను నేను ఎరుగునట్లు మీ జ్ఞానము చేత మమ్మలను నడిపించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు నందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి, దేవుడు ఇచ్చినటువంటి పరిశుద్ధ దినమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ ఈ పరిశుద్ధ దిన శుభములు, ఆశీర్వాదములు తెలియజేస్తూ ఉంటున్నాం. రోమా పత్రిక ఈ మాట మరి అనేక మార్లు మీరు చదివి ఉండవచ్చును. అయినప్పటికీ కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉంటున్నాను. ఈ 14వ అధ్యాయం అంతా కూడా మరి ఒక విశ్వాస జీవితములలో ఏ విధమైన స్థితిగతులు ఉండాలి అంటే, అన్యజనులతో సహవాసంలో నీ భోజనము నీ పానము ఏ విధంగా ఉండాలి అని రోమా సంఘానికి ఆయన హెచ్చరిస్తాడు. అందులో నుండి కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇక్కడ అన్యజనుల గురించి మాట్లాడడం లేదు, కానీ ఆయన తన ప్రజలైనటువంటి విశ్వాసుల కొరకు ఆయన మాట్లాడుతున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. నీ సహోదరుడు అనగా నీ సంఘములో ఉన్నటువంటి, నీతో నివసిస్తున్నటువంటి, నీ సంఘంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే, నీవు నీ భోజన మూలముగా వాడు దుఃఖించిన ఎడల నీవు ప్రేమ లేని వాడవు అని అక్కడ చెప్తూ, కాబట్టి క్రీస్తు ఎవరి కొరకైతే చనిపోయాడో వానిని నీవు పాడు చేస్తున్నావు అని అక్కడ చెప్తున్నట్లుగా మనము చూస్తాం. మీరు ఇంటికి వెళ్ళాక 14వ అధ్యాయం 15వ అధ్యాయము మీరు చదవండి. చక్కగా పౌలు గారు అనేక విషయాలు అక్కడ జ్ఞాపకము చేస్తాడు. అయితే ఇక్కడ మనము ఆ భోజనము అనేటటువంటి దాని కొరకు కాదు, కానీ అది ధ్యానించడము ఇక్కడ సందర్భము కాదు. కానీ నేను చెప్పగలిగేది ఏమిటి అనగా, మన యొక్క ఆలోచనను బట్టి కానీ, మన స్థితిగతులను బట్టి కానీ, మన విశ్వాస పరిమాణములో మనము చేయు కార్యములను బట్టి కానీ మన ఎదుటివాడు అభ్యంతర పడకుండా చూసుకోవాలి అనేటటువంటిది ఇక్కడ విషయం. అది భోజనమైనా సరే, పానమైనా సరే, నీ విశ్వాస జీవితమైనా సరే, నీ ప్రార్థన జీవితమైనా సరే, లేకపోతే నీవు నడుస్తున్నటువంటి విధానమైనా సరే, లేకపోతే సమాజంలో నీవు మనుషులకు కనబడుతున్నటువంటి విధానమైనా సరే, ఏదైనా కూడా అది దేవుని దృష్టికి క్షేమకరమైనటువంటిదిగా కనబడాలి అని ఆయన చెబుతూ, దేవుని రాజ్యము భోజనము పానము కాదు, కానీ అది ఏమిటి అనగా అది నీతి, సమాధానము, పరిశుద్ధాత్మలో ఆనందించడము అనేటటువంటిది ఇక్కడ దేవుని గురించి ఆయన ప్రత్యేకించి చెప్తున్నట్లుగా చూస్తాడు. ఈ లోకంలో మనము చేసేటటువంటి క్రియలకనంటే క్రైస్తవ విశ్వాస జీవితములలో నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందమును మనము కలిగి ఉండాలి. అందుకొరకే ఆ 16వ వచనములో అంటాడు, నీకున్నటువంటి మేలైనది దూషణ పాలు కానీయకుము అని అంటాడు. నీకున్నటువంటి మేలైనది ఏమున్నది? మనకు మేలైనది మన జీవితములలో మేలుకరమైనటువంటివి అనేకములు మన జీవితములలో ఉంటాయి. మన వ్యక్తిగత జీవితములలో మనము ప్రవర్తించే తీరు కావచ్చు, మన ప్రార్థన జీవితము కావచ్చు, మనము ప్రార్థించే సమయము కావచ్చు, మనము వాక్యము కొరకు ధ్యానించేటటువంటి సమయం కావచ్చు, మన బిడ్డలను, మన కుటుంబాన్ని నడిపించేటటువంటి విధానము కావచ్చు, లేకపోతే సంఘంలో, సమాజంలో నీవు ప్రవర్తించే తీరు కావచ్చు, అది ఏదైనా దేవుని దృష్టికి అనుకూలమైనటువంటిది, అది నీకు మేలైనది అని దేవుడు సాధిస్తూ ఉంటున్నాడు.
ఇక్కడ నీకు మేలుకరమైనటువంటిది ఒకవేళ దూషణ పాలైతే నిన్ను బట్టి నీ సహోదరుడు వాడు నాశనం అవుతాడు. అది క్రీస్తు మరణము మరి ఎందుకు మరణించాడో అది వ్యర్థమైపోతుంది అనేటటువంటి ఆ శ్రేష్టమైనటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కొరింథీ 10వ అధ్యాయం 1 కొరింథీ 10:31 అంటాడు, కాబట్టి మీరు భోజనము చేసినా పానము చేసినా మీరేమి చేసినను సమస్తము ఇదేమి కొరకు చేయాలి? ఆయన యొక్క మహిమ కొరకు మనం చేయాలి. మనం ఏది చేసినా మన జీవితములలో ఏ కార్యము మనము చేసినా మన దేవుడు మహిమపరచబడాలి. మనము నడుస్తున్నప్పుడు దేవుడు మహిమపరచబడాలి. మనము అన్యజనుల మధ్యలో నివసిస్తున్నప్పుడు దేవుడు మహిమపరచబడాలి. మన కుటుంబముతో మనము ఆరాధిస్తున్నప్పుడు దేవుడు మహిమపరచబడాలి. నీవు పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని నీవు దేవుని మందిరానికి నడుస్తూ ఉంటున్నప్పుడు దేవుడు మహిమపరచబడాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఘనత కేవలము దేవుని బిడ్డలకు మాత్రమే ఉన్నది. ఎందుకో తెలుసా? ఎవరు మందిరానికి పోయినా వారి వ్యక్తిగత పనులు లేకపోతే మార్గంలో నడుచుకుంటూ వెళితే వారు ఆ విధంగా నడుచుకుంటూ వారు అక్కడ దర్శించుకొని వెళ్ళిపోతారేమో. కానీ ఒక క్రైస్తవుడు దేవుని మందిరానికి వస్తూ ఉంటున్నప్పుడు తన పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకొని దేవుని సముఖములో కనబడడానికి వస్తాడు. కాబట్టి నీవు ఈ గ్రంథాన్ని నీవు పట్టుకొని నడుస్తూ ఉంటున్నప్పుడు కూడా దేవుడు మహిమపరచబడాలి. దురదృష్టకరము ఏమిటి అని అంటే ఈ బైబిల్ మాయమైపోయింది. ఈ బైబిల్ స్థానంలో ఫోన్ వచ్చేసింది కదా. ఎంత దౌర్భాగ్యం ప్రియులారా! ఫోన్లో బైబిల్ ఉంటుంది, తప్పేం లేదు, కానీ ఫోన్లోనే బైబిల్ చదువుదామనడము తప్పు ప్రియులారా. ఎందుకో తెలుసా? నీకు మహిమకరమైనటువంటిది దేవుడు మహిమపరచబడాలి అని అంటే నీ చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉండాలి. నేను క్రైస్తవుడను అని నీవు తెలియచేయడానికి నీ చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉండాలి. నీవు సువార్త ప్రకటించేటప్పుడు నీ చేతిలో ఈ పరిశుద్ధ గ్రంథము కనబడాలి. నీవేమి చేసినా దేవుడు మహిమపరచబడేటటువంటిదిగా ఉండాలి ప్రియులారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఫోన్ వచ్చి ఎంత దూరం చేసింది అని అంటే ఫోన్ వచ్చినాక ఈవెన్ ఇంట్లో ఒక టార్చ్ లైట్ కూడా ఎవరు వాడతలేరు. ఫోన్ టీవీలు చూస్తున్నారా? టీవీలు కూడా చూడడం లేదు. ఫోన్లు లేవు, టీవీలు లేవు, ఇంట్లో ఉన్నటువంటి ల్యాండ్ లైన్ ఫోన్లు లేవు. లేకపోతే చదవడానికి బైబిల్ కూడా పక్కకు పెట్టేశారు. అన్ని ఫోనే కదా. యూట్యూబ్ చూసుకుంటూ సడన్ గా పాస్టర్ వచ్చిండనంటే దాన్ని తిప్పేసి బైబిల్ ఒక యాప్ ఓపెన్ చేస్తే నేను బైబిల్ చదువుతున్నాను చూపెట్టచ్చు. కానీ దేవునికి చూపెట్టగలమా ప్రియులారా? దేవునికి చూపెట్టగలమా? కాబట్టి దేవుడు ఇక్కడ పౌలు గారు ఏం జ్ఞాపకం చేస్తున్నారు అనగా, నీవు ఏదన్నా చెయ్యి, నువ్వు ఏ కార్యమైనా చెయ్యి, అది దేవునికి మహిమకరంగా ఉండాలి. కాబట్టి మీరు భోజనం చేసినా పానము చేసినా మీరు నడిచినా పరిగెత్తినా దేవుని సన్నిధిలో ఉన్నా లేకపోయినా మీరు వాక్యం చదివినా ప్రార్థన చేసినా నీ విశ్వాస జీవితంలో నీవు స్థిరపడి నీవు కొనసాగుతున్నటువంటి సందర్భంలో నీవు మందిరానికి నడుస్తున్నప్పుడు లేకపోతే నీవు బస్సులో ట్రైన్లో విమానంలో నీవు ఎక్కడ ప్రయాణము చేస్తూ ఉంటున్నా నీ మాటను బట్టి నీ ప్రవర్తనను బట్టి నీ తీరును బట్టి నీ ఉద్దేశములను బట్టి దేవుడు మాత్రమే మహిమపరచబడాలి. నీకున్నటువంటి మేలైనది అదే. ఒకవేళ ఆ మేలైన దానిని నీవు దేవుడు మనుషుల ఎదుట నీవు కనపరచకపోతే నీవు దానిని దూషణ పాలు చేస్తున్నావు. దానిని బట్టి దేవుణ్ణి దుఃఖించువాడవుగా మనము చేస్తున్నాము అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాము. పౌలు గారు ఆయన అంతియోక్యకు ఆయన వచ్చాడు. ఆయన ప్రయాణము చేస్తూ అంతియోక్య అనేటటువంటి పట్టణంలోనికి ఆయన వచ్చినప్పుడు అక్కడ కొంతమంది అంటే పేతురు ఆయన బోధిస్తూ ఆయన ఏం చేస్తున్నాడు అంటే అక్కడ ఉన్నటువంటి సున్నతి వీరు యూదులు, వారు సున్నతి పొందినటువంటి వారు వీరందరితో కలిసి పేతురు భోజనం చేస్తూ ఉంటున్నాడు. అప్పుడే పౌలు వచ్చాడు అక్కడికి. పేతురుకు ఎంత భయం అయింది అని అంటే వారి మధ్యలో నుండి ఆయన లేచి పక్కకు జరిగి ఆయన అంటే ఎవరికి ఏమి తెలియనట్టు ప్రవర్తించేటటువంటి ఒక సందర్భము అక్కడ కనబడ్డప్పుడు పౌలు పేతురును కూడా హెచ్చరించాడు. ఈ రోజుల్లో ఒక తండ్రి తన బిడ్డలను హెచ్చరించలేనటువంటి దుస్థితి.
పేతురు యేసుక్రీస్తు ప్రభువుల వారిని హత్తుకొని నడిచినటువంటి వాడు. ఇదిగో నా పరలోకపు తాళపు చేతులు నీకు ఇస్తానయ్యా అని దేవుడు వాగ్దానం చేసినటువంటి పేతురు. ఇదిగో బండ మీద ఈ సంఘమును నీవు కట్టుదువు అని ఒక ధన్యత ఇచ్చినటువంటి పేతురు భోజన విషయమై పౌలు ఎదుట ఆయన ఒక నిస్సహాయుడుగా నిలవబడినటువంటి సందర్భము మనకు బైబిల్ గ్రంథం మనకు కనబడుతుంది. చూడండి, ఒక మాట కూడా చదవండి, ఎందుకంటే నేను నోటి మాటతో చెప్తే ఒకవేళ అది బాగుండదేమో. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు. వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిన కనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించింది. ఏలయనగా యాకోబు వద్ద నుండి కొందరు రాకముందు అతడు అన్యజనులతో భోజనము చేయించుకునేది కానీ వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాను. ఇక్కడ కేఫా అంటే పేతురు, నేను ముఖాముఖిగా పేతురును నేను ఎదిరించి తిని హెచ్చరించి తిని అని ఇక్కడ చెప్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కుటుంబాల్లో ఒక కుటుంబ యజమాని తన పిల్లల్ని హెచ్చరించలేనటువంటి పరిస్థితి. లోకంలో ఒక టీచర్, ఒక లెక్చరర్ కూడా ఆ స్టూడెంట్స్ ని కూడా హెచ్చరించలేనటువంటి దుస్థితి. ఎందుకో తెలుసా? తమ పిల్లల మీద బెత్తం పడితే ఎంత కోపం వస్తుంది అంటే తల్లిదండ్రులకు బహు కోపం వస్తుంది కదా. కానీ ఇక్కడ పేతురు ఆ యేసును హత్తుకొని నడిచినటువంటి వాడు. కానీ తప్పు చేసినప్పుడు ఆ పౌలు పేతురును ఎదురించక, అయ్యో ఈయన పరలోకపు తాళపు చేతులు దేవుడు ఈయనకి ఇస్తానన్నాడు, ఈయనని ఏమన్నా అంటే ఏమన్నా అవుతుందో అని ఆయన భయపడలేదు. ప్రియులారా, పేతురును హెచ్చరించాడు, ఖండించాడు. ఈ ఖండించడము అనేటటువంటిది మానవ జీవితానికి అవసరము. ఈ రోజుల్లో ఇది మాయమైపోతూ ఉంటుంది. సంఘాల్లో కూడా మాయమైపోతూ ఉంటున్నది. ఎందుకో తెలుసా? అనేక మార్లు మనం అనుకుంటాము ఏమిటి అనంటే కఠినమైనటువంటి మాటలు పాస్టర్ మాట్లాడుతున్నాడు అని అనుకుంటాము. అవి పాస్టర్ మాట్లాడే మాటలు కాదు ప్రియులారా. దేవుని లేఖనమే కఠినమైనటువంటిది. దేవుని మాటలు ఉన్నట్టుగా మాట్లాడితేనే కఠినము. ఆ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడకపోతే అది ఆ హృదయానికి ఆనందము కలిగించేది. కానీ ఎవడు కఠినముగా మాట్లాడడానికి దేవుడు అంగీకరించడు. ఎందుకు దేవుడు అంగీకరించడు అనగా, కేవలము నా వాక్యము ఉన్నట్టుగా మీరు మాట్లాడమని దేవుడు సెలవిచ్చాడు. ఏదైతే ఈ రెండంచుల వాడిగల ఖడ్గమును మనము పట్టుకొని మనము ముందుకు కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఇది మన హృదయాలను గాయపరిచేటటువంటిదిగా ఉంటుంది ప్రియులారా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకోసమనే ఆ ఏశావు కొరకు పౌలు గారు హెబ్రీ సంఘానికి వ్రాస్తూ ఆయన అంటాడు, ఒక కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన భ్రష్టుడైన వ్యభిచారి అయినా మీలో ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి అని అంటాడు. ఏశావు ఏం చేశాడయ్యా? నిజంగా ఈ మాట నేను చదువుతూ ఉంటున్నప్పుడు భ్రష్టుడు వ్యభిచారి అని పౌలు గారు ఆ హెబ్రీ సంఘానికి ఆయన వ్రాస్తాడు. ఈయన మరి ఈ ఏశావు చేసింది ఏమిటి అనగా తన జ్యేష్ఠత్వపు హక్కును తన తమ్మునికి అమ్మి వేసుకున్నాడు. ఆయన త్రోలివేయబడ్డాడు, దేవుని సముఖములో నుండి వెలివేయబడినటువంటి వాడే. కానీ దాని వలన ఏశావుకు కలిగినటువంటి స్థితి ఏమిటి అనగా, ఒక భ్రష్టత్వపు జీవితంలో నీవు కొనసాగుతూ ఉంటున్నావు అనేటటువంటి ఆ విషయాన్ని అక్కడ జ్ఞాపకము చేస్తున్నట్లుగా చూస్తూ ఉంటున్నాము. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మనము మన జీవితములలో శ్రేష్టత్వాన్ని కోల్పోకుండా మనము ఏ విధంగా ముందుకు కొనసాగుతూ ఉంటున్నామో మనల్ని మనము జ్ఞాపకము చేసుకోవలసినటువంటి అవసరతను దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తూ మొదటి పత్రిక 8వ అధ్యాయము 8వ వచనము ఒకసారి చూడండి. ఎక్కువ కాలేదు, భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము. ప్రియులారా, ప్రతి కుటుంబంలో నానా రకములైనటువంటి భోజనాలు ఉంటాయి కదా. వారి స్థితిగతులను బట్టి వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వారు భోజనము చేస్తారు.
ఒక 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 పేద ఇంటిలో ఒక పచ్చడి మెతుకులు తినేటటువంటి వాడు ఉండవచ్చును, ఇంకొక ధనవంతుని ఇంట్లో 10 రకాల కూరలు పెట్టుకొని భోజనం చేసేటటువంటి వాడు కూడా ఉండవచ్చును. ఇద్దరు క్రైస్తవులు అయినప్పటికీ ఈ తినే తిండి వలన నీవు మెప్పు, దేవుని ఎదుట మెప్పు నీవు పొందవు. దీనితో ఏమీ సంబంధం లేదు. అందుకోసమనే తినకపోయినందున మనకు తక్కువ కాలేదు, తినినందున మనకు ఎక్కువ కూడా కాలేదు. కానీ ఏదైతే మేలైనది ఉన్నదో దానిని పోకుండా జాగ్రత్తగా చూసుకొనుటకు మనము ప్రయాసపడవలసినటువంటి వారముగా మనము ఉంటున్నాము ప్రియులారా. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము. కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చని ఎవరికి అవకాశము ఇవ్వదు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? అన్నపానముల విషయములలోనైనను, పండగ, అమావాస్య, విశ్రాంతి దినములలోనైనను మీకు తీర్పు తీర్చ ఎవరికి అవకాశము ఇయ్యదు. నేను ఇంతకుముందు ఒకసారి జ్ఞాపకం చేశాను. నాకు కొత్తగా మ్యారేజ్ అయ్యి మేము ఉన్నటువంటి సందర్భంలో ఒక టమీలియన్ దగ్గర నేను జాబ్ చేసేవాడిని, సల్వరాజన్ అని. ఆయన చాలా భక్తిపరుడు. అంటే వారి దేవతలను ఏ విధంగా పూజ చేయాలో ఆ విధంగా ఆ పూజ చేసేటటువంటి వాడు. ఎల్లప్పుడూ ఆ కుటుంబం అంతా పూజలో ఉండేవాడు. కానీ నేను ఒకవేళ ఆదివారము డ్యూటీలో కనబడితే మాత్రం నన్ను తిట్టేవాడు. నీకు దేవుడు లేడా? ఎందుకు విడిచిపెట్టావు? పని అక్కడ వదిలిపెట్టుకుపోయి నువ్వు దేవుని గుడిలో కూర్చోపో అని పంపించేసేవాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏదైనా సరే అది మన అన్నపానములు కానీ, పండగ కానీ, అమావాస్య కానీ, విశ్రాంతి దినము కానీ ఏదైనా కూడా ఎదుటి వానికి ఒక మాట మాట్లాడేటటువంటి అవకాశము మనకి ఇవ్వకూడదు. అంటే తీర్పు తీర్చడము అని అంటే ఏంది? ఇంట్లో ఉన్నాము, ఒక పక్కింటోడు వచ్చి ఆదివారం కదా గుడికి పోలేదా అని అంటే నువ్వు తీర్పు తీర్చబడ్డట్టే. నువ్వు తీర్పు తీర్చబడ్డావు. ఎవరితో తీర్పు తీర్చబడ్డావు? దేవునితో కాదు. ఎవరితో తీర్చబడ్డావు? దేవునిని ఎరగనటువంటి ఒక అన్యజనుడి చేత నువ్వు తీర్చబడ్డావు. ఎంత దౌర్భాగ్యము ప్రియులారా! దేవుని బిడ్డలము, పరిశుద్ధులము, యాజక సమూహము, ఆయన సొత్తైన ప్రజలము అని గొప్పగా చెప్పుకునేటటువంటి మనము ఎట్లా తీర్పు తీర్చబడుతూ ఉంటున్నాము? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చేసేటటువంటి ప్రతి కార్యము కూడా అది మేలుకరమైనది, దేవునికి మహిమకరమైనటువంటిదిగా ఉండాలి. మన జీవితాన్ని బట్టి దేవుడు దూషణ పాలు కాకుండా చూస్తున్నట్లుగా చూడాలి. అందుకొరకే అంటాడు, దేవుని రాజ్యము అనంటే భోజనము పానము కాదు, కానీ అది ఏంటిదట? నీతియు, సమాధానము, ఇంకా పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఈ పరిశుద్ధాత్మ యందలి ఆనందమును ఏ విధంగా మనము పొందుకోగలము? నీతి, సమాధానము, మరి పరిశుద్ధాత్మ యందలి ఆనందము అంటేనే దేవుని రాజ్యము అనేటటువంటి ఆ విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా చూస్తాం. అందు నిమిత్తమే ఆయన మాట్లాడతాడు, నీవు చేసేటటువంటి కార్యమును బట్టి నీ సహోదరుడు ఒకవేళ దుఃఖపడితే ఇక మీదట నీలో ప్రేమ లేదు అని చెప్తున్నాడు. ఇక ఈ ప్రేమ లేదు అనేటటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి అప్పుడు ప్రేమ లేనివాడు దేవునిని చూస్తాడా? చూడడు అని యోహాను పత్రికలో చెప్పబడుతుంది. మరి ఏ విధంగా మనము అన్యజనుల చేత తీర్పు తీర్చబడుతూ మనము దేవునికి దూషణ కలిగేటటువంటి స్థితిలో మనము ముందుకు కొనసాగుతూ ఉంటున్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ఎందుకొరకనగా చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనము. ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకోండి. అలాగనే మీరులో ప్రేమ కలిగి నడుచుకోండి. క్రీస్తును మనలను ప్రేమించి మన కొరకు దేవుడు తను తాను అర్పణగా అర్పించుకున్నాడు.
కాబట్టి ఈ ప్రేమ అనేటటువంటి దానిని అందువలననే మీ ప్రేమను కొనసాగించాలి అని అనంటే మీ జీవితమును బట్టి ఎదుటివాడు ఒకవేళ దుఃఖపడకుండా జాగ్రత్త కలిగి ఉండుడి అని సెలవిస్తున్నట్లుగా చూస్తూ ఉంటున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ 13వ కొరింథీ పత్రిక మొదటి పత్రికలో అంటాడు కదా, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే నేను మ్రోగెడు కంచును గనగనలాడు తాళం. ఇక్కడ మనము మ్రోగెడు కంచులమా గనగనలాడు తాళంలో మన ఎన్నో బాగుంటారు కదా తాళాలు. అటువంటి తాళాలు ఏమైనా ఉన్నాయా? ఏమైనా ఉంటాయి ప్రియులారా. ఎందుకొరకంటే దేవుని లేఖనమే సెలవిస్తుంది, ఆయన కడుపులో మ్రోగినప్పుడు అందరూ ఎత్తబడరు అనేటటువంటి సత్యము. అందుకనే నేను ప్రార్థనలో ప్రతిసారి జ్ఞాపకం ఏం చేస్తాను అని అంటే, ఈ సంఘం అంతా ఎత్తబడాలి. ఈ సంఘములో ఎవరు నశించడానికి వీల్లేదు. దేవుని లేఖనం అయితే సెలవిస్తుంది, కొంతమంది విడవబడతారు, కొంతమంది ఎత్తబడతారు. ఈ విడవబడేటటువంటి వారందరూ కూడా మ్రోగడి తాళములు గనగనలాడు తాళములై ఉన్నారు. మ్రోగడి కంచులు గనగనలాడు తాళం. ఈ గనగనలాడు మ్రోగడి కంచులు మన జీవితాల్లో, మన సంఘాల్లో ఉండకూడదు ప్రియులారా. మనమంతా ప్రేమ కలిగిన వారము. మనము ఏ భాషతో మాట్లాడినా, లోకంలో అనేకులకు 10 భాషలు 12 భాషలు వచ్చేటటువంటి వారు కూడా ఉన్నారు. హిందీ, ఇంగ్లీష్, తమిళ్, కన్నడ, ఇంకా ఫ్రెంచ్, రష్యన్, జర్మన్, నానా రకాల భాషలు మాట్లాడతారు. నీవు ఎన్ని భాషలు మాట్లాడినా, నీవు ఆఖరికి లోకంలో లేనటువంటి దేవదూతల భాషతోని వింటారు కదా, మీరు అరుస్తూ ఉంటారు కదా, అటువంటి భాషలతో మీరు మాట్లాడినా మీరు మీ జీవితములలో ప్రేమ లేకపోతే, ప్రేమ అనగా మీరు మీ జీవితాన్ని బట్టి, మీ విశ్వాస జీవితాన్ని బట్టి ఇతరులను దుఃఖాన్ని కలిగించేటటువంటి స్థితి మనలో ఉంటే మనము గనగనలాడు తాళములు. ఎందుకొరకు అనగా ఈ జీవితము చాలా చిన్నది. ఈ చిన్నదైనటువంటి జీవితములలో మానవుడు మరి ఏ విధంగా జీవిస్తున్నాడు అని ఒకవేళ పరిశీలన గనక చేస్తే అది బహు భయంకరమైనటువంటిదిగా ఉన్నది ప్రియులారా. బహు భయంకరమైనటువంటిదిగా ఉంటున్నది. ఎందుకు పనికిరానటువంటి జీవితము. ఈ లోకములో ఎక్కడ పుట్టామో, ఎందుకు పుట్టామో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ప్రారంభించి ఏ విధంగా మరణిస్తామో కూడా తెలియదు, ఎక్కడ పూడ్చిపెడతారో కూడా తెలియనటువంటి పరిస్థితులతో మానవుని యొక్క జీవితము ముగించబడుతూ ఉంటుంది. ఈ ముగించబడేటటువంటి ఈ జీవితం కొరకు అనేకమైనటువంటి ప్రయాసాలు మానవుడు కలిగి ఉన్నాడు, తప్పు లేదు. ఈ లోకంలో కలిగి ఉండవలసినవి కలిగి ఉండాలి. కానీ మన జీవితములలో మనము ఎదుటి వారికి దుఃఖ కారణముగా ఒకవేళ ఉంటే అది దేవునికి దూషణ పాలుగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. మీరు అపోస్తలుల కార్యములు మీరు చదువుతూ ఉంటున్నప్పుడు అక్కడ ఆదిమ సంఘము అనగా అప్పటికి పౌలు ఇంకా రక్షింపబడలేదు, దేవుని చేత ఆయన మాట్లాడబడలేదు. పౌలు హింసను కొనసాగిస్తూనే ఉంటున్నాడు. ఆదిమ సంఘములో ఆది అపోస్తలులైనటువంటి 12 మంది శిష్యుల యొక్క పరిచర్యలలో ఆటంకము కలిగిస్తూనే ఉంటున్నాడు. కానీ ఈ అపోస్తలులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రేమను బట్టి ఆనాటి సంఘము దినదినాభివృద్ధి కలిగినట్లుగా మనము చూస్తాము. చూడండి, అపోస్తలుల కార్యము 9వ అధ్యాయము 31వ వచనము. సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండేది మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణీయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. కాబట్టి యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా క్షేమాభివృద్ధి, వారికి సమాధానము, వారికి పరిశుద్ధాత్మ ఆదరణ ఏ విధంగా కలిగిందయ్యా? వారి ప్రేమను బట్టే ఇది అంతా కూడా ఆనాటి సంఘము విస్తరించబడినటువంటిదిగా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీకున్న మేలైనది దూషణ పాలు కానీయకుడి, దూషణ పాలు కానీయకుడి అని మనము చెప్పడము వినడము బాగానే ఉంటుంది. కానీ నిజంగా మనము దూషణ పాలు కాకుండా మన జీవితాలను గడుపుతున్నామా?
ఒక్కసారి ఆత్మ పరిశీలన మనము చేసుకోవాలి పిల్లరా. అంటే మనకు కనబడినటువంటి లోకానికి, సంఘానికి కనబడినటువంటి వ్యక్తిగత జీవితము చాలా ఉంటుంది. సంఘములో కనబడేటటువంటి 2-3 గంటల జీవితము ఒకటైతే, ఈ వారం అంతటిలో మనము కలిగి ఉండేటటువంటి జీవితము వేరు. ఇది సంఘానికి కానీ లోకానికి కానీ తెలియక ఒకవేళ ఉండవచ్చును, కానీ మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్తకు కనబడనటువంటిది ఏదియూ లేదు అనేటటువంటిది ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ జీవితములలో దేవుడు నీకు మేలైనది కలుగజేశాడు, దానిని మీరు దూషణ పాలు చేస్తున్నారు అని దేవుడు మనకు సెలవిస్తున్నట్లుగా చూస్తూ ఉంటున్నాము పిల్లరా. దేవుడిచ్చినటువంటి సమయము, దేవుడిచ్చినటువంటి బలము, దేవుడిచ్చినటువంటి జ్ఞానము, దేవుడిచ్చినటువంటి అనేకమైనటువంటి కృపలను మానవుడు వ్యర్థం చేస్తూ ఉంటున్నాడు. మానవుడు వాటిని విడిచిపెడుతూ ఉంటున్నాడు. దేవుని కొరకు కార్యములు చేయడానికి ఇష్టపడడం లేదు. సమస్తము అందరూ తమ తమ కార్యములను చూసుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములు ఎవరు చూడడం లేదు. ఒకవేళ నేను ప్రతిసారి హెచ్చరిస్తున్నప్పుడు మీకు బాధ కలుగుతూ ఉంటుందేమో, కానీ నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది, ఎందుకు హెచ్చరించడము, ఇంతకాలము హెచ్చరించాను. ఇక ఆ పరిశుద్ధ గ్రంథము, ఆ ప్రకటన గ్రంథములో 22వ అధ్యాయములో ఇక ఆ ముగింపు మాటలలో మనము చూసినప్పుడు, ఇక పాపిని పాపిగానే ఉండనిము, దుష్టునిగానే ఉండనిము, అపవిత్రునిగానే ఉండనిము అని చెప్పేటటువంటి మాటలు అక్కడ కనబడతాయి ప్రియులారా. ఒకవేళ ఆ విధమైనటువంటి ఆలోచన ఒకవేళ మనము చేసుకుంటూ ముందుకు కొనసాగితే, దేవుని రాకడలో మనము మన స్థితి ఏమిటో మరి ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. కాబట్టి దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సహవాసము, ఆయనతో మనము గడిపేటటువంటి దినములు ఎన్ని అని ఒక్కసారి మీ వార దినములలో ఒక్కసారి లెక్కేసుకోవాలి. నేను నిజంగా నా జీవితములలో దేవుడు నాకు అనుగ్రహించిన మేలైనటువంటి దానిని నేను దూషణ పాలు చేస్తున్నానా లేదా అని నీవు నీ జీవితం అంతా పరిశీలించుకో. కానీ ఒక్క వార దినములను, ఈ రోజు ఆదివారం ఉదయం నుంచి శనివారం రాత్రి 12 గంటల వరకు నీ దినచర్య ప్రణాళిక ఒక్కసారి నీవు రాసుకో. నీవు గనగనలాడు తాళములై ఉన్నావా, లేకపోతే మోగెడు కంచులా నీవు ఉన్నావా అనేటటువంటి విషయము దేవుడు నీకు బయలుపరుస్తాడు ప్రియులారా. అటువంటి వారము ఒకవేళ మనం అయితే, మనము దేవునికి దూషణకరముగానే ఉన్నాము, కానీ దేవునికి మేలుకరమైనటువంటి మనుష్యులముగా మనము ఒకవేళ ఉండలేకపోతూ ఉంటున్నామేమో. చూడండి, యోబు గ్రంథం 34వ అధ్యాయము 4వ వచనము. విచారించి చూడము రండి, మేలైనదేదో మనంతటా మనము విచారించి తెలుసుకుందాము. ఎవరు తెలుసుకోవాలి? ఇక్కడ యోబు భక్తుడు అంటున్నాడు, న్యాయమైనదేదో విచారించి చూతము రండి, మేలైనదేదో ఎవరు చూడాలట? పాస్టర్ కాదు, లేకపోతే ఇంకొక బయట నుంచి వచ్చిన భక్తుడు కాదు, లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి భార్య గాని, భర్త గాని, బిడ్డలు గాని కాదు ప్రియులారా. ఎవరు చూసుకోవాలట? మేలైనదేదో ఎవరికి వాడే చూసుకోవాలి. అందుకే నేను చెప్పాను, ఇంటికి పోయినాక ఒక ప్రణాళిక వేసుకోండి. నా జీవితంలో దేవుడు చేసినటువంటి మేలు, నేను దేవునికి చేసినటువంటి మేలు కదా. మనం ఎంత మేలుకరముగా మనము జీవితము దేవునికి సహాయకరంగా ఉన్నామో ఒక పక్కన, ఇంకొకటి దేవుడు నాకెంత సహాయకరంగా ఉన్నాడో ఒక ప్రక్కన మనము రాసుకొని చూద్దాము పిల్లరా. దేవుడు అంటున్నాడు, మేలైనదేదో మనంతట మనమే విచారించి తెలుసుకుందాం. ఎవ్వరు చెప్పాల్సినటువంటి అవసరత లేదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. పౌలు గారు కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తూ ఆ 2వ పత్రిక 13వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట ఆయన చెప్తాడు. చూడండి, మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండవలెనని దేవుని ప్రార్థించుచున్నాము. మేము యోగ్యమైనట్టు కనబడవలనని కాదు, కానీ మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనదే చేయవలనని ప్రార్థించుచున్నాము. మీరు మేలైనదే చేయాలి. ఎదుటివాడు ఎట్లా కనబడుతున్నాడు అనేటటువంటిది మనకు అవసరం లేదు. ఎదుటివాని భక్తి అవసరం లేదు, ఎదుటివాని ప్రార్థన జీవితము నీకు అవసరం లేదు, వాని విశ్వాసము, వాని నిరీక్షణ జీవితము, వాడు ఎట్లున్నాడు వాడితో మనకెందుకు? వాడు కడపురం రోగితే వాడు విడిచిపెట్టబడతాడు. నువ్వు కూడా విడిచిపెట్టబడాలంటే వాడిని వెంబడించాలి.
కదా. ఎప్పుడు ఎదుటి వారిని, ఎదుటి కుటుంబాన్ని మనము చూస్తాము. ఇక్కడ పౌలు అంటున్నాడు, మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండా వలనని మొట్టమొదటిగా నేను ప్రార్థిస్తూ ఉంటున్నాను. మేము యోగ్యులం, అంటే నిన్ను హెచ్చరిస్తున్నాను కాబట్టి మేము యోగ్యులమైనట్టు కనబడవలనని కాదు, కానీ మేము భ్రష్టులమైపోయినా సరే కానీ మీరు మాత్రం మేలైనదే చేయాలి అని ఆ సంఘాన్ని ఆయన హెచ్చరిస్తున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఏ విధంగా ఉన్నామో ఒక్కసారి మనల్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకొరకనగా పౌలు గారు అంటాడు, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును అని అంటాడు. రోమపత్రిక 7వ అధ్యాయం 18వ వచనంలో ఆయన ఆ మాట మాట్లాడతాడు. మేలైనది చేయవలనని నేను కోరిక కలుగుచున్నది, కానీ దాన్ని చేయడానికి నాకు కలగడం లేదు. నేను మేలు చేయక చేయడానికి కీడు చేస్తూ ఉన్నాను. మనం అనుకుంటాం ఏంటంటే మేలు చేస్తా ఉన్నాము అని అనుకుంటాము. మనకు తెలియకుండానే మనము కీడు చేసే వారముగా మనం దేవునికి ఇచ్చే సమయమును దొంగిలించి మనము దేవునికి కీడు చేయ వారముగా ఉంటాము. దేవుని సహవాసములో నిలువబడవలసినటువంటి స్థితిలో మనము నిలువబడక మనము కీడు చేసే వారముగా ఉంటాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఏ విధంగా ఉన్నామో మనంతట మనమే ఎప్పుడు మనకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. యాకోబు భక్తుడు అందుకే అంటాడు, కాబట్టి మేలైనది చేయనెరిగియో అలాగూ చేయని వారికి ఏం కలుగుతుందట? పాపము కలుగుతుంది అని చెప్తున్నారు. మేలైనది చేయాలని నీకు తెలిసినప్పుడు నీవు మేలు చేయము, నీవు చేయకపోతే నీ జీవితానికి పాపము కలుగుతూ ఉంటుంది అనేటటువంటిది ఇక్కడ చెప్పబడుతున్నట్లుగా చూస్తూ ఉంటున్నాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మేలైనది మీ జీవితంలో ఉన్న మేలైనది అది దూషణ పాలు కానీ కదా. దూషణ పాలు అని అంటే బైబిల్ గ్రంథంలో దేవునికి విరోధంగా నడిచినటువంటి అనేకులు మనకు కనబడతారు కదా. అనేకులు చాలా మంది కనబడతారు. ఆఖరికి ప్రధాన యాజకుడు అయినటువంటి ఆరోను కుమారులు కూడా, బాబు అన్యాగ్ని దేవద్ర నాయన అని దేవుడు చెప్తే ఏం చేశారు? అన్యాగ్ని పట్టుకొని మందిరంలోకి వెళ్ళారు. ఏలీ కుమారులు 40 సంవత్సరాలు యాజకత్వం చేసినటువంటి ఏలీ కుమారులు దేవునికి విరోధులుగా నడిచినట్లుగా మనము చూస్తాము. పిల్లారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. నేను మంచి చేయాలని అనుకుంటున్నాను, కానీ నాలో నుండి వచ్చేది మాత్రము ఎల్లప్పుడూ చెడే అనేటటువంటి విషయము పౌలు గారు ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాడు. మరి మనం ఎంతటి వారము? ఆయన పడినటువంటి పాటలలో మనము ఒక్క ఆవగింజలో 100వ వంతు కూడా మనము ఈ శ్రమానుభవము మనలో లేదు. ఆయన పడిన పాటలలో ఆ శ్రమానుభవం లేదు. ఇంకా పౌలు గారు ముందుకు పోయి ఏమంటారో తెలుసా? క్రీస్తు పడిన పాటలలో కొదువైనది ఏదైనా ఉంటే అది నాకు కావాలి అని ఆయన ప్రార్థన చేస్తాడు. మనమేం చేస్తాము? శనివారం వచ్చింది, ఏం సాకు చెప్తాము ఆదివారం అని ఆలోచించుకుంటా ఉంటాము. ఆదివారం రాకపోతే సోమవారం కనబడితే ఏం అడిగితే ఏం చెప్తాము అని ఆలోచన చేస్తాము. పౌలు గారు ఏమనుకుంటున్నారో తెలుసా? క్రీస్తు ఆయన భయంకరమైనటువంటి శ్రమలు అనుభవించాడయ్యా. ఇంకా ఆ క్రీస్తు పడిన పాటలు ఇంకేమైనా మిగిలిపోయి ఉంటే ఆ మిగిలిపోయిన ఆ శ్రమానుభవం నాకు కావాలి అని అనుకుంటున్నాడు. ఈనాటి ఈ విశ్వాస జనము అవి కోరుకోవడం లేదు. పిల్లరా, క్రీస్తు శ్రమను కోరుకోవడం లేదు. ఏం కోరుకుంటున్నారు? క్రీస్తు నుండి ఆశీర్వాదము కావాలి, ఆశీర్వాదము కావాలి. ఆశీర్వాదం ఏడికెళ్ళి వస్తుంది? ఆశీర్వాదం దేవుని దూషణ పాలు చేస్తూ అదే దేవుని నుండి ఆశీర్వాదము కావాలి అని కోరుకోవడంలో ఆంతర్యం ఏమిటి? ఏ విధంగా మనము ఆలోచన చేస్తూ ఉంటున్నాము? హెజ్కేలు గ్రంథం ఒక్కసారి తీయండి, అక్కడ మంచి మాటలు మనకు కనబడతాయి. 36వ అధ్యాయము 21వ వచనము. తాము వెళ్ళిన స్థలములలోని చెరుల యొద్ద చేరగా, ఆ చెరులు మీరు యెహోవా చెరులే కదా, ఆయన దేశంలో నుండి వచ్చిన వారే కదా అని చెప్పుట వలన నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకు
ఇశ్రాయేలీయులు కారణమని. కాగా ఇశ్రాయేలీయులు పోయిన చోట్లలో నా పరిశుద్ధ నామమునకు దూషణ కలగగా నేను చూసి నా నామము విషయమై నేను చింతపడితిని అని దేవుడు అంటున్నాడు. ఏందట? వారు వెళ్ళిన ప్రతి స్థలములో జనుల యొద్ద చేరగా, ఏ జనుల యొద్దకు? అన్య జనుల యొద్దకు చేరగా, వీరు యెహోవా జనులే కదా. ఎందుకోసము అని అంటే, ఇది బైబిల్ మన చేతిలో ఉంటది, ఇది యెహోవా జనులే కదా. మరి వీరు ఎందుకు దూషణకరముగా ఉంటున్నారు? అందుకే దేవుడు అంటున్నాడు, నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకు ఇశ్రాయేలీయులు కారణమైన. ఒకవేళ మనము అటువంటి పరిస్థితుల్లో ఉన్నామేమో పిల్లరా, మీకు కొద్దిగా హెచ్చరించడం మూలాన బాధ కలుగుతూ ఉండవచ్చునేమో, కానీ రెండవ రాకడ సూచనలు మాత్రము ప్రారంభమయ్యాయి. ఎక్కడ చూసినా ప్రపంచ శాంతి లేదు, ఎక్కడ చూసినా భూకంపములు, అమెరికా ఆస్ట్రేలియాల్లో కారు చిచ్చులు, ఎక్కడ చూసినా యుద్ధ సమాచారములు, ఎక్కడ చూసినా మరణముల యొక్క ఆ సంభాషణలు మనకు కనబడుతూ ఉంటున్నాయి. ఏ విధంగా మానవుడు శాంతి సమాధానంతో ఉన్నాడని మనం అనుకుంటున్నాం, మన మీదికి ఏ ఉగ్రత రాదని మనం ఏ విధంగా ఆలోచన చేస్తూ ఉంటున్నాము, ఏ విధంగా దేవుని సన్నిధికి ఏ విధంగా దూరంగా ఉండాలని మనము ఆలోచన చేస్తూ ఉంటున్నాము. ఈ కడవరి దినాల్లో ఎంత సమయము దేవునితో గడపవలసి దేవుడు సమయం ఇస్తే అంతగా ఆ దేవునితో గడిపేటటువంటి దినాలు ఇవి. అనేక గంటలు ప్రార్థన చేయవలసినటువంటి దినాల్లో మనం ఉన్నాము ప్రియులారా. కానీ మన మనుషులకు ఏ విధంగా ఉంది అనగా, అంతా మంచిగానే ఉంది కదా, ఇక్కడ ఏమీ లేదు కదా. ఆనాడు దేవుని యొక్క కార్యములు బయలుపరచబడక ముందు నోవాహు కాలంలో వారంతా సంతోషంగానే ఉన్నారు. పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, సంసారాలు చేస్తున్నారు, పిల్లలు కంటున్నారు, మరలా చేస్తున్నారు, తింటున్నారు, తాగుతున్నారు, అంతా బాగానే ఉంది. కానీ దేవుని ఉగ్రత దినము ఏ దినమైతే వచ్చిందో అది మహాభయంకరమైనటువంటి దినము. అప్పుడు మూయబడినటువంటి ఆ తలుపులు తెరవబడవు అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకము చేసుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు పిల్లల. దేవుని సన్నిధికి, దేవుని యొక్క సహవాసములో దేవునితో గడపడానికి ఒక సందర్భము, ఒక సమయము ఉన్నదా, అక్కడ మనం ఉండాలి ప్రియులారా. ఆ సమయము ఆ దేవునితో గడపాలి. ఆ సమయమే ఒకవేళ ఆయన ఉగ్రత దినమున ఆయన చాటును మనము దాచబడతామేమో, ఆ దినమును బట్టి, ఆ ప్రార్థన సమయమును బట్టి మనము దేవుని ఉగ్రతలో ఒకవేళ దాచబడతామేమో ప్రియులారా. కొండలు నా మీద పడుడి అని చెప్పుకునేటటువంటి వారిలో కాక ఆయన బాహువుల యొద్ద మనము దాచబడే వారిలో ఒకరిగా ఒకవేళ ఉంటామేమో. ఎందుకు ఆలోచన చేయలేకపోతూ ఉంటున్నాము? వారు వెళ్ళిన చోట్లెల్లా నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకు ఇశ్రాయేలీయులు కారణమైంది. ఒకవేళ ఆ కారణం మనం అవుతున్నామేమో ప్రియులారా. వారు పోయిన చోట్లెల్లా నా పరిశుద్ధ నామమునకు దూషణ కలగగా నేను చూచి నా నామము విషయమై నేను చింతపడితిని అని దేవుడు మాట్లాడుతున్నట్లుగా చూస్తాం. మీకు ఒక గొప్ప భక్తుడు జార్జ్ ముల్లర్ తెలుసా ఎవరికైనా? నేను పెద్దవారి కంటే కొంతమంది చదువుకున్న వారు ఉండరు, కానీ నేను మన యవనస్తులకు చదువుకున్నారు కదా, అందరికీ తెలుగు చదవడం వచ్చు. భక్తుల జీవిత విశేషాలు నా దగ్గర ఉన్నాయి నాయన, వారి గురించి చదవండి. అంటే వారు ఏ విధంగా పరిచర్య చేశారు, ఏ విధమైన శ్రమలు అనుభవించారు, ఎంతగా వారు బాధపడ్డారో మనకు తెలియాలి అని అనంటే అది మన విశ్వాసాన్ని బలపరచడానికి ఒక కారణమైతుంది. ఇప్పుడు జార్జ్ ముల్లర్ అనేటటువంటి ఒక మహాభక్తుడు, గొప్ప భక్తుడు, ఇప్పుడు ఆయన పేరు చెప్తే మనకు తెలియదు. ఎంత బాధాకరం కదా. పౌలు అంటే తెలుసు, మరి జార్జ్ ముల్లర్ ఎందుకు తెలియదు? తెలవాలి కదా, మనకు తెలవాలి కదా. అంత గొప్ప భక్తుడు, ఆయన గురించి అనేక పుస్తకాలు రాయబడ్డాయి. ఆయన పుస్తకాల్లో మనం ఒక్కసారైనా ఒక పేజీ తిరిగేసి మనము చదివితే, ఆహా, ఈ భక్తుడు దేవుని కొరకు ఇంత కష్టపడ్డా అనేటటువంటి విషయం మనకు తెలుస్తుంది. ఈ సమయము నుండి 220 సంవత్సరముల క్రితం, అంటే 2 శతాబ్దాల క్రితము 1805వ సంవత్సరములో జన్మించినటువంటి వాడు జార్జ్ ముల్లర్. ఈయన 93 సంవత్సరాలు ఆయన బ్రతికి
1895 సంవత్సరంలో ఆయన ఇంగ్లాండ్లో మరణించాడు. ఆయన దేవుని యందు మహాభక్తి కలిగినటువంటి వాడు. ఆ 1800 శతాబ్దములో ఆయన ఒక అనాథ పిల్లల కొరకు, అనాథ పిల్లలు ఇప్పుడంటే ఈ భోజనము, ఈ డబ్బు, ఇది అది సమృద్ధిగా ఉంది. కానీ మీరు ఒక 200 సంవత్సరాల క్రితము మీరు వెళ్ళి చూడండి. ఇప్పుడే ఇంత మూర్ఖంగా కలిగినటువంటి జనాలు మనకు కనబడుతూ ఉంటుండగా 200 సంవత్సరముల క్రితము అప్పుడు ఏమీ లేనటువంటి ఆ స్థితిలో ఆయన అనాథ పిల్లలను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన జీవిత కాలం మొత్తంలో 10,000 మంది పిల్లలను చేరదీసి ఒక ఉన్నతమైన స్థితికి ఆయన ఆ పిల్లలను నడిపించాడు. దానికి కారణం ఏంటో తెలుసా? ఆయన మోకాళ్ళ ప్రార్థన, ఆయన చేసినటువంటి పరిచర్య అంత గొప్పది ప్రియులారా. అయితే బాధకరం ఏంటో తెలుసా? ఇంత గొప్ప దైవజనుడు, ఆయనకు ఒక చిన్న చెడ్డ అలవాటు ఉండేది. ఆయన ఎల్లప్పుడూ ఒక చుట్ట కాల్చేవాడట. రాత్రి నాకు కూడా తెలియదు, కానీ నేను చదివినటువంటిది మీకు చెప్తున్నాను. అంత గొప్ప దైవజనుడు గురించి మాట్లాడేటప్పుడు మన నోటి మాట జాగ్రత్తగా ఉండాలి. ఆయనకు చుట్ట కాల్చే అలవాటు ఉందట. ఈ చుట్ట ఎవరికి కనబడకుండా ఆయన రాత్రి పూట నిద్రపోయే ముందు ఆ చుట్టను కాల్చి అక్కడ పడేసి ఆయన నిద్రపోయేవాడట. ఇది ఆ సంఘములో ఉన్నటువంటి అనేక సంవత్సరాలు ఆయనతో గడిపినటువంటి ఒక వృద్ధురాలైనటువంటి స్త్రీ ఈ విషయము గమనించింది. దీనిని ఏ విధంగా అయినా ఈ దైవజనుడికి నేను చెప్పాలి అని ఆమె ఒక రాత్రి సమయంలో, ఆయన చుట్ట కాల్చేటటువంటి సమయంలో ఆయన యొద్దకు వెళ్ళి, అయ్యా, నీలో ఉన్నటువంటి క్రీస్తును నీవు చుట్ట కాల్చేటప్పుడు నేను చూడలేకపోతున్నానయ్యా అని చెప్పిందట. నీలో ఉన్నటువంటి క్రీస్తును నీవు చుట్ట కాల్చేటప్పుడు నేను చూడలేకపోతున్నాను అని చెప్పిందట. ఆ సమయంలో ఆ చుట్టను ఆయన మానేసి తన మరణము వరకు దానిని ఆయన ముట్టకుండా ఆయన గడిపినట్లుగా ఆయన చరిత్ర పుస్తకాల్లో మనకు కనబడుతుంది. పిల్లలు, మానవుని జీవితంలో దేవునికి దూషణ కలిగించేటివి అనేకములు ఉంటాయి. కానీ వాటి నుండి విడుదల పొందాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నట్టుగా మనము చూస్తాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాటి ఇశ్రాయేలీయులు దేవుని పరిశుద్ధ నామమునకు ఆ దూషణ కలుగుటకు వారు కారణమైనారు. ఈనాడు మనము ఏ విధంగా ఉన్నాము? ఒకవేళ మన క్రియలను బట్టి, మన ఆలోచనలను బట్టి, మన జీవిత విధానమును బట్టి, మనము నడిచేటటువంటి నడకను బట్టి ఒకవేళ దేవుని నామానికి అవమానము కలుగుతా ఉందేమో అని ఏం చేయాలట? మనంతట మనమే పరీక్షించుకోవాలి. ఎందుకొరకు తెలుసా? మనము ఆశీర్వాదమునకు వారసులగుటకు మనము పిలువబడ్డాము. నేను ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడితే గనుక కీడునకు ప్రతి కీడును, దూషణకు ప్రతి దూషణను చేయక ఏం చేయమంటున్నాడు? మీరు దీవించుడి అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, జార్జ్ ముల్లరు ఒకవేళ కోపం వచ్చి నీకేం తెలుసు అమ్మబ్బో అని ఒకవేళ అని ఉంటే ఆ క్రీస్తు ఆయనలో నుండి వెళ్ళిపోయేవాడేమో. కానీ ఆయన దూషణ చేయలేదు. తన తప్పును, తన అంతరంగములో ఉన్నటువంటి ఆ విచారకరమైనటువంటి స్థితిని ఆయన తెలుసుకొని దాని నుండి విడుదల పొందాడు. మనము హెచ్చరించబడుతున్నప్పటికీ మనము దానిని అనుభవించేటటువంటి స్థితిలోకి ఒకవేళ రాలేకపోతున్నాము. దేవుడిచ్చిన సమయము, దేవుడిచ్చిన జ్ఞానము, దేవుడిచ్చిన బలము, దేవుడిచ్చిన సమృద్ధి, దేవుడిచ్చిన ఆహారము అన్నీ మనము పొందుకొని ఆ దేవుని కొరకు మనము జీవించడానికి ఒకవేళ ఇష్టపడడం లేదేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక సందర్భాల్లో అనేకుల ఆలోచనని ఈ మధ్య కాలంలో బహుగా ధ్యానం చేస్తూ ఉంటున్నప్పుడు నేను ఆ శ్రమల గురించి నేను ఆలోచన చేస్తూ, పౌలు గారు కానీ పేతురు, ఈ అపోస్తలులైనటువంటి 12 మంది వాళ్ళు హతసాక్షులుగా మార్చబడ్డారు. ఆ తర్వాత వచ్చినటువంటి సుమారు 400 క్రీస్తు శకము 400 నుండి ఈ 19వ శతాబ్దం వరకు కొన్ని వేల మంది హతసాక్షులు.
కొన్ని వేల మంది హతసాక్షులు చంపబడ్డారు, కోయబడ్డారు, రంపములతో కోసేశారు. నానా విధములైనటువంటి భయంకరమైన మరణములు. మీరు చదవండి నాయన, చదవండి. లేకపోతే ఈ హతసాక్షి మరణము నాకు కావాలని ఎవరు కోరుకోరు. ఎప్పుడు ఆశీర్వాదం కావాలి, డబ్బు కావాలి, వాహనం కావాలి, మంచిలు కావాలి, ఏసీ కావాలి, ఫ్యాన్ కావాలి, సమస్తం నేను సంతోషంగా ఉండాలి, నా బిడ్డలు సంతోషంగా ఉండాలి అని మనం ఆలోచన చేద్దాము, తప్పేమీ లేదు. కానీ క్రీస్తు కొరకు నేను పడిన పాటలు, క్రీస్తు నా కొరకు పడిన పాటల్లో ఇంకా ఏమైనా మిగిలి ఉంటే నాకు కావాలయ్యా అని ఆలోచన చేసేటటువంటి క్రైస్తవులు ఎక్కడ ఉన్నారు ప్రియులారా? ఎక్కడైనా ఉన్నారా? దేవుని సన్నిధికి రావడానికి అయిష్టము, దేవుని పరిశుద్ధ సమూహంలో నిలబడడానికి అయిష్టము, దేవుని పని చేయడానికి అయిష్టము. నేనెందుకు రావాలి, నేనే ఉన్నానా, నేనే ప్రార్థన చేసేవాడినా అని అనుకుంటున్నాము. దేవుడు పిలిచిందే నిన్ను కదా. నిన్ను పక్కింటోని పిలిస్తే నువ్వు రాలేదు కదా. పక్కింటోళ్ళ పేరు పెడితే నువ్వు వచ్చావా? నీ పేరు పెట్టి పిలిస్తేనే కదా నీవు దేవుని సన్నిధికి వచ్చావు. నేనేనా అని ఎందుకు అని అంటున్నావు? దేవుడు పిలిచిందే నిన్ను. ఏ కార్యం కొరకు పిలిచాడో ఆ కార్యము నీవు చేయకపోతే దాని వలన నీకు కలిగేటటువంటి ఫలితం ఏమిటి ప్రియులారా? ఎక్కడ నీకు ఆశీర్వాదము వస్తుంది? అనేక విషయాలు నేను ఇది ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఈనాటి సమాజంలో మొన్న జరిగినటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి సంగతి. ఆంధ్రాలో ఒక గొప్ప సేవకుడు అని పేరు పెట్టుకునేటటువంటి, ఇక ఏమనాలో నాకు అర్థం కాలేదు, ఒక స్త్రీల గురించి మాట్లాడుతూ ఏదో మల్లెపూలు పెట్టుకున్నారు వారు వీరని ఒక దరిద్రపు మాటలు మాట్లాడాడు. అవసరమా మనకు అవసరమా? దేవుడు నీవు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి ఏం ప్రకటించమన్నాడు? అయ్యా నీకు రెండవ మరణం ఉన్నదయ్యా, ఆ మరణము నుండి నీవు తప్పించుకోవాలంటే నీవు క్రీస్తును నమ్ము అని దేవుడు చెప్పమన్నాడు. నీ మల్లెపూల గురించి, వాటి గురించి, వీటి గురించి, బంగారం వేడి గురించి నేను దేవుడు ప్రకటించమని చెప్పాడు. అవసరము లేనటువంటి విషయాలను ప్రకటించి దేవుని నామానికి దూషణ కలుగజేస్తున్నటువంటి వారు ఒకవేళ ఈ భక్తులు, నా దగ్గర 1,00,000 మంది ఉన్నారు, నా దగ్గర 50,000 మంది ఉన్నారు, నా దగ్గర 20,000 మంది ఉన్నారు అని చెప్పేటటువంటి ఈ భక్తులు ఒకవేళ ఎవ్వరు సంద ఇయ్యకపోతే సువార్త ప్రకటిస్తారా అనే ఆలోచన నాకు కలిగింది. ప్రకటిస్తారా ప్రియులారా? పౌలు ఎప్పుడు అడుక్కోలేదు కదా, పేతురు ఎప్పుడు అడుక్కోలేదు కదా, అపోస్తలులు ఎప్పుడు అడుక్కోలేదు. దేవుడు చెప్పాడు ఒకటే అంగి వేసుకోనివ్వండి, జోలే మీరు 2 అంగీలు కూడా పెట్టుకోవద్దు, ఎవరింటికైనా పోతే మీరు భోజనం పెడితే తినండి, లేకపోతే మీరు అక్కడికి వెళ్ళిపోండి అని దేవుడు చెప్పాడు. మరి అటువంటి పరిస్థితులు ఒకవేళ దేవుడు కలుగజేస్తే ఈ సువార్తను మనము ప్రకటించగలమా? నేను వాళ్ళతోనే ఆలోచన చేస్తూ నేను ఈ ఆలోచన చేసుకుంటున్నాను ప్రియులారా. ఒకవేళ దేవుడు ఇటువంటి పరిస్థితుల గుండా ఒకవేళ నడిపిస్తే నేను పరిచర్య చేయగలనా? నా ఆత్మ పరిశీలన నేను చేసుకుంటూ ఉంటున్నాను. దేవుడు నీకు కలుగజేయాల్సిన ఆత్మ పరిశీలన నీవు చేసుకోవాలి. ఎందుకొరకనగా ధనము సమస్తము ఎల్లప్పటికీ కానే కాదు ప్రియులారా. అది కేవలము మన అవసరాలు తీర్చేటటువంటిదే కానీ ఆత్మీయ మేలను మనకు కలిగించేటటువంటిది ఎన్నటికీ కాదు. కాబట్టి ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకున్నాం. మీకున్నటువంటి మేలైనది దూషణ పాలు కానియకుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఆ దూషణ కలిగేటటువంటి సందర్భము మానవుని జీవితాల్లో కలుగుతూ ఉంటుందేమో. నేను మా 2 పిల్లలకి బైబిల్ ట్రైనింగ్ నేను గమనిస్తూ ప్రార్థన చేస్తున్నటువంటిది. బైబిల్ ట్రైనింగ్ నేను ఎప్పుడైతే మొదలు పెట్టానో అప్పటి నుంచి బహు భయంకరమైనటువంటి ఏదో ఒక శోధన, ఏదో ఒక పరిస్థితి, ఇదంతా గడుస్తూ ఆఖరికి వారు ఎగ్జామ్ రాశారు, పాస్ అయ్యారు, ఆఖరికి అక్కడికి వెళ్ళారు, ఆ కాన్వకేషన్ కూడా అయిపోయింది. ఇక జరిగింది, నేను అక్కడ ఆ అభిషేకము చేయించొద్దు, సంఘం ఎదుట మన ఎదుటనే ఈ అభిషేకము జరగాలి అని ఆశపడి ఎప్పుడైతే ఆలోచన చేస్తూ ఉంటున్నానో ఇంకా అధికమైనటువంటి శోధన, ఇంకా ప్రతిదినము ఏదో ఒక కొత్త శోధన, ఎక్కడ నిలవబడలేకుండా ఏదో ఒక ఆ వేదనకరమైనటువంటి ఆలోచన కలిగిస్తూనే ముందుకు కొనసాగుతూ ఉంటున్నాను. ఈ మధ్య కాలంలో గత 12 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా పాశ్రమకు వారు ఒత్తిడి చేసి ఆ పనికి రావాలని పిలవడము.
లేకపోతే ఇంకా నానా రకములైనటువంటి నా వ్యక్తిగతంగా నేను అనుభవిస్తున్నటువంటి విషయాలు అనేకములు ఉంటున్నాయి. కానీ ఈ కార్యములను బట్టి దేవుడు దూషణ పాలు కాకూడదు. వారి కొరకు సంఘమంతా ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. ఎప్పుడో జరగాల్సినటువంటి అభిషేకము ఏప్రిల్ నెల పోయింది, మే నెల పోయింది, జూన్ నెల కూడా గడిచిపోతా ఉంది. దేవుడు ఎప్పుడు సమయం ఇస్తాడో తెలియదు. మీరు ప్రార్థించండి. ఈ శోధనలో నుండి ఈ కుటుంబము విడిపించబడాలి. ఈ శోధనను బట్టి మా కుటుంబమును బట్టి దేవుడు అవమానము పాలు కాకూడదు, దూషణ పాలు కాకూడకుండా మీ ప్రార్థనలో జ్ఞాపకంలో ప్రతి ఉపవాస కూడికలో వచ్చిన ప్రతి ఒక్కరు వారి అభిషేకము కొరకు బహుగా ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. మీ కుటుంబ ప్రార్థనలో కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఉండవచ్చును. అయినప్పటికీ ఇంత ప్రార్థన చేస్తూ ఉంటున్న అపవాది ఏదో ఒక శోధన కలిగిస్తూ ఈ దీనిలో నుండి పక్కకు జరపాలి అని ఒకవేళ ఆలోచన అయి ఉండవచ్చును. కానీ ప్రియులారా, ఏది ఉన్నా లేకపోయినా ఈ సహవాసము, ఈ జీవితం ముగిసే వరకు దేవునితో ఉండాలి. అది ధనం ఉన్నా, మనుషులు ఉన్నా లేకపోయినా, ఎవరు ఏది ఏమైపోయినా దేవునితో సహవాసమును మనము కోల్పోతే నిత్య నరకాగ్నికి మనము వెళ్ళేటటువంటి వారముగా మనము ఉంటాము పిల్లరా. కాబట్టి ఒక్కసారి ఈ ఉదయకాలము మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకున్నాము. మనము దేవునికి దూషణకరముగా మనం ఉండకూడదు పిల్లరా. ఒక్క మాట నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. మత్తయి సువార్త 12వ అధ్యాయము 31వ వచనం. నేను నీతో చెప్పున్నది ఏమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడను గాని ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. ఒకవేళ మనము మనుషులను దూషిస్తానో, మనుషులు మనల్ని దూషిస్తానో ఒకవేళ దేవుడు క్షమిస్తాడేమో, కానీ దేవుని విషయమైనటువంటి దూషణకు మనము కారణమైతే మనకు క్షమాపణ లేదు. ఎప్పుడు లేదో తెలుసా? నిన్నెవరైనా ఎందుకు మందిరానికి పోలేదు అని అడిగిన రోజున నీవు దేవునికి దూషణకరంగానే నీవు ఉన్నావు. ఎందుకొరకు అనగా, దేవుని చేత తీర్పు తీర్చబడవలసినటువంటి నీవు దేవుని చేత పిలువబడినటువంటి మనుష్యుని ద్వారా నీవు తీర్పు తీర్చబడ్డావు. ఇది దేవునికి దూషణ కలిగేటటువంటి స్థితి. కాబట్టి దేవుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు కలిగిన మేలైనది ఎన్నడూ దూషణ పాలు కాకుండా జాగ్రత్తగా ఉందాము. అందరము ప్రేమ కలిగి ఉందాము, ప్రేమను పంచుదాము. దేవునిలో మన సహవాసమును, ఆత్మీయ మేళ్లను మనము పొందుకోవడానికి ఒక సహవాస అవసరత కలిగినప్పుడు మనం అందరము ఆ కుటుంబముతో ఉండాలి, ఆ వ్యక్తులతో మనం ఉండాలి, వారికి బలము చేకూర్చాలి. జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్.